కేవలం భక్తులే కాదు, ఏ జంతువైనా సరే పరమాత్మని ప్రార్థిస్తే చాలు వాళ్ళని రక్షించడానికి ముందుకు వస్తాడు ఆ పరమాత్మ అని గజేంద్రుడిని చూపించారు అష్టమ స్కంధంలో. గజేంద్రుడు కూడా పరమాత్మను అలాగే ప్రార్థన చేశాడు కదా, అయ్యా నా వల్ల కావట్లేదు ఈ శరీరం అంతా కూడా, నేనేదో కాపాడదాం అనుకుంటున్నాను, రక్షించుకుందాం అనుకున్నాను అవివేకంతో, నన్ను రక్షించేవాడు ఎవడు లేడా? మూలేతి కిన్ని, మూలా ఈ జగత్తు మొత్తానికి కారణుడెవడు, మూల కారణుడెవడో వాడు రెండయ్యా అని గట్టిగా పిలిస్తే అప్పుడు ఆ శబ్దం అనేది అన్ని లోకాలకి వెళ్ళిపోయిందటండి. శివలోకానికి, బ్రహ్మలోకానికి, ఇంద్రలోకానికి వెళ్తే వాళ్ళందరూ అన్నట్ట నాహం నాహం నా చాహం అంటూ ఎవరు కూడా మేం కాదు అన్నవి ఆగిపోతే ఆఖరికి ఆ మూల అనే శబ్దం వైకుంఠానికి వెళ్ళి వినపడిందట. ఆ మూల సౌదంబులు దాపర మందార వనాంత సంచారి అయి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామికి అక్కడ ఎక్కడో ఉన్నటువంటి రమా కేళిలో లక్ష్మీదేవితో ఆడుతున్నటువంటి ఆ స్వామి అక్కడ ఉన్న చోటుకి వెళ్ళి వినపడితే అక్కడి నుంచి ఆ స్వామి వచ్చాడు అని మనకి చెప్తున్నారు కదా. వచ్చి ఎంత వేగంగా వచ్చాడో చెప్తారండి. లక్ష్మీదేవినితో ఆడుతూ ఆవిడని గట్టిగా పట్టుకున్నట్ట. నేనే గెలిచాను కాదు, నేను గెలిచాను ఆవిడ. రమా వినోది అయి ఉన్నట్ట స్వామి. ఆపన్న ఆ గజేంద్రుడు గట్టిగా బాధపడ్డాడు కదా. విహ్వల నాగేంద్రము కుయ్యాలించి, కుయ్యని అనగానే ఆ కుయ్యను ఆడిస్తే అది విన్నట్టండి. ఆలించి సంరంభి అయి పరిగెత్తట్టండి. అమ్మమ్మో దాన్ని రక్షించాలని అలా వెళ్ళి గజేంద్రుడు చక్కగా పరమాత్మని స్తుతించడంతో ఆ గజేంద్రుడిని రక్షించాడు. ఎవరైనా సరే అండి, కేవలం మానవుడు స్తోత్రాలు చదివితేనే కాదు, గజేంద్రుడిని కూడా రక్షించి ముసలిని ముందు సంహరించాడు, ఏనుగును బయటికి తీశాడు, రక్షించాడు. అయితే ఆ ఏనుగు ఏం కోరిందో తెలుసా? స్వామి నన్ను రక్షించమని నేను పిలవలేదయా, మరి ఎందుకు పిలిచావు? పోయే లోపల ఈ జగత్కారణభూతుడైన ఆ పరమాత్మ ఎవడో తెలుసుకొని ఆయన పాదాల చెంది పుష్పం పెట్టాలని పిలిచా. కరస్థ కమలాన్యవ పాదయోరర్పితుం తవ, నీ పాదాల్లో పెట్టడానికి పిలిచే తప్ప నాహంకళేబరస్యాస్యత్రాణార్థం మధుసూదన. హే మధుసూదన, ఈ శరీరం జీర్ణమైపోయేది, ఎప్పటికైనా పోయేది, దీన్ని రక్షించమని నేను నిన్ను పిలవలేదయా. ఇగో ఈ పువ్వు తీసుకో, ఇది వాడిపోతుంది అన్నట్టండి గజేంద్రుడు. ఎంత గొప్పవాడు చూడండి. అంటే ఇక్కడ మనకి తెలియవలసింది ఒకటే, గజేంద్ర మోక్షం ద్వారా ఎవడైనా సరే పరమాత్మని పిలిచినప్పుడు తన కోసం, స్వార్థం కోసం కాకుండా ఆ స్వామికి పుష్పాలు సమర్పించాలి. ఆ స్వామి ముఖారవిందం విప్పారి ఆనందంగా ఉండాలనే కైంకర్యాలు చేయాలి తప్ప తన కోసం అంటూ ఏం చేయకూడదు.